ప్రతి దాంట్లో కూడా ఇందాక రఫీ గారు అన్నట్టుగా ప్రతి దాంట్లో తల్లికి వందనం కావచ్చు, లేదనంటే అన్నదాత సుఖీభవ కావచ్చు, ఇట్లా ప్రతి దాంట్లో నిన్నటికి నిన్న ఈ బస్సుకు సంబంధించి ఫ్రీ బస్సు దాంట్లో కూడా అంతెందుకు గతంలో మనం తిరుమలకు సంబంధించి కూడా ఆ లైన్లో హడావిడి చేసి ఒక అతను బయటకు వచ్చేసి మళ్ళీ తప్పైపోయింది, నేను ఇట్లా చేశాను, నాకు చేయించారు నాతోనే అని చెప్పడం ఏంటి? అబద్ధపు ప్రచారం పైన ఇంకా 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 కూడా ప్రజలను కావచ్చు మోసం చేసే ప్రయత్నం వైసీపీకి ఎందుకు పట్టింది? నమస్తే సార్. ముఖ్యంగా పనిలేనోడు ఏదో ఒక పని చేయాలి, సాక్షి కథనాల్లో ఏదో ఒకటి రాయాలి. అవతలవాడి ప్రతిభ గురించి ఎలాగో రాయలేడు. 75 ఏళ్ల వయసు గల వ్యక్తి విదేశాలకు వెళ్లి కంపెనీలు తీసుకొచ్చి బిల్గేట్స్ తో కూర్చొని మాట్లాడి ఇక్కడ ఈ ఏరియా అమరావతి రాజధాని, ఢిల్లీని తలదన్నే రాజధాని కట్టబోతున్నారన్న విషయం తెలుసుకొని ఏమి రాయాలి, ఏమి చూపించాలా? ఏదో బాగా వర్షాలు కూడా బాగా వచ్చేసినాయి అనుకోండి, సాక్షిలో కాస్త మేత కూడా పడుతుంది వాళ్ళ ఛానల్ కి. బాగా కుంభవర్షం వచ్చింది, అక్కడ గండి పడింది, ఇక్కడ పడింది, ఏదో చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఏమీ లేవు, ఏదో ఒకటి రాయాలా. ఏం రాయాలా? మీరు గమనిస్తే గతంలో వాలంటీర్లని పక్కన పెట్టిన టైంలో మొట్టమొదటిగా పెన్షన్లు తీసుకునే సౌకర్యం అర్థం ఇంటింటికి వెళ్ళి, అంటే పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారే పంచాయతీ ఆఫీస్కి వెళ్ళో లేకపోతే సచివాలయానికి, వారి దగ్గరలో ఉండే సచివాలయంకి వెళ్ళి పెన్షన్ తీసుకోవాలి. కానీ వారితో ర్యాలీ ఎలా చేపించినారో మీకు గుర్తుందా అండి? వారిని మడత మంచం, నులక మంచం మీద పడుకోబెట్టి మంచం మీద పెట్టుకొని మోసుకొని వెళ్ళారు. అంటే వాళ్ళు రాలేకపోతున్నారు, అలాంటి వారికి ఇంటింటికి వెళ్ళి వాలంటీర్తో ఇస్తే మీకు ఏమి ఇబ్బంది అని, అంటే ప్రచారం అన్నమాట. సో ఆ మాదిరిగా జరుగుతున్నప్పుడు మాకు అనిపించింది, వీళ్ళు ఎలక్షన్ కోసమో లేకపోతే వీళ్ళ రాజకీయం కోసమో దివ్యాంగులని, వృద్ధులని ఎందుకు ఇలా తెర మీదకు తీసుకొస్తున్నారు? సో వారు కొడుకు దగ్గరికి వెళ్తారు, కూతుళ్ళ దగ్గరికి వెళ్తారు, అవసరమైతే సెక్రటరీ వచ్చి ఇంటికేస్తారు, లేకపోతే సచివాలయం సిబ్బంది వస్తారు. అంటే ఇక్కడ మీరు చెప్తున్నటువంటి దివ్యాంగులకు కూడా ఒకవేళ ఇందాక సార్ చెప్పినట్టుగా 40% గ్రాఫ్ పెట్టుకోకుండా వాళ్ళ పరిస్థితిని బట్టి, గవర్నమెంట్ ఇచ్చిన వాళ్ళ సర్టిఫికేట్ ని బట్టి, అంటే మేబీ అంత కాకపోయినా కొంత, ఒకే ఓడికి ఇంత ఇచ్చే బదులు వీళ్ళకు కూడా ఎంతో కొంత అనేది పెడితే బానే ఉంటుంది. దాని మీద ప్రభుత్వం ఒకసారి మళ్ళీ చిత్తశుద్ధిగా దాని మీద చర్చలు చేస్తే బాగుంటుంది. కానీ ఇక్కడ ఎవరైతే అక్రమంగా పెన్షన్లు రాయించుకున్నారో వారు తొలగించారు. కాదండి మాకు 40% ఇదిగోండి ఉంది, మీరే తొలగించినారని మీరు అభ్యర్థన ఇక్కడ పెట్టనక్కర్లేదండి. మీరు కోర్టుకు వేయండి, ఈడ్చుకుని వస్తారు, అధికారిని ఈడ్చుకుని వస్తారు. చూసారా సార్, నాది 70% ఉంటే 40% అని రాసి నా పెన్షన్ ఆపేసినారు. లేదా నాకు 70% ఉన్నా అక్రమంగా రాయించుకున్న వారు నా పెన్షన్ తీసేసినారు అని చెప్పి మీరు కోర్టులో పిటిషన్ వేయండి, అధికారులు సైతం తరలి వస్తారు. సో అక్కడ నిజంగా తప్పు జరిగితే ప్రశ్నించే విధానం అది. మీరు ఈ రోజు రోడ్డు మీదకి వచ్చినంత మాత్రాన అక్కడ ఏది తప్పు ఏది ఒప్పని ఎలా తెలుస్తుంది? మీరు మీ అధికారులకు అర్జీలు పెట్టండి, కలెక్టర్ల దగ్గర స్పందనలు పెట్టండి. వీళ్ళు రాజకీయానికి మిమ్మల్ని ర్యాలీగా వాడుకుంటారు. ఇంకొక విషయం తెలుసో లేదో సార్, అవసరమైతే ఈ దివ్యాంగులని ఎవరో ఒకళ్ళు పాపం పోరాట ధోరణితో ఉన్న టైంలో వాళ్ళకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది, లేకపోతే ఇప్పుడు ఎండాకాలం పెద్దగా ఎండ లేవనుకుంటండి, లేకపోతే ఎండ కళ్ళు తిరిగి పడిపోయినారు, లేకపోతే అలా నడుచుకుంటూ బాధతో ఇంటికి వెళ్లి అపస్మారక స్థితిలో చనిపోయారు. ఇది కూడా ప్రభుత్వ హత్యలని క్రియేట్ చేయడం కోసం బాగున్న మిమ్మల్ని చంపడానికి సైతం వెనుకాడు. మీకు ఎందుకు అంత డౌట్ వస్తుంది అంటే, రాజకీయ గెలుపు కోసం సిన్నాయన్ని ఆయన ఇంట్లో చంపేసిన తీరుకి ఎవరు చంపినారో మాకు తెలియదు, కానీ ఇంతవరకు ఆ కేసు ఒగదగల, సిబిఐ వల్ల కూడా గాల. ఈ రోజు రాజకీయానికి సార్ మాకు 40% ఉంటే మాకే వచ్చేది, అప్పుడేదో ఆ గవర్నమెంట్ లో మేము రాయించుకున్నాం, కానీ ఇప్పుడు ఎంక్వైరీ చేస్తే 40% లేదు. పెద్ద పెద్ద ఎల్ఈడి టీవీలు, పెద్ద పెద్ద టీవీలు ఉంటాయి సార్ వాళ్ళ ఇంట్లో, వాళ్ళు రేషన్ కార్డులు పెట్టుకునేవాళ్ళు. సరే సెక్రటరీలు విఆర్ఓలు వెళ్ళి వెరిఫై చేస్తే ఇదిగో పెద్ద ఇల్లు, కారు ఉంది, ఉందని తీసేస్తారు. తీసేసినప్పుడు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసే ధైర్యం వాళ్ళకి లేదండి, ఎందుకంటే వాళ్ళలో లోటుపాట్లు ఉన్నాయి, వాళ్ళ కార్లు ఉన్నాయి, వాళ్ళకి పన్నులు కడుతున్నారు, భూమి పన్ను, శిస్తు పన్నులు కొన్ని ఉంటాయి, లేకపోతే హౌస్ ట్యాక్స్ కొంత ఉంటది, ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళు భయపడి వెనక్కి వెళ్తారు. మరి ఆ టైంలో ఎందుకు రాసినారంటే ఓటింగ్ ప్రభుత్వ ఖజానాని కూడా వాళ్ళ వర్గానికి లేకపోతే వాళ్ళ కార్యకర్తలకో వాళ్ళ బినామీకులకో చేసేసుకోవడం కోసం లేనివి రాసేస్తుంటారు. కిడ్నీ డయాలసిస్ పేషెంట్ నో లేకపోతే మంచంలో ఉండి 40% 70% వచ్చిన వాళ్ళు కూడా పెన్షన్ ఇస్తారు. కానీ వాళ్ళు దివ్యాంగులు కాదు, కానీ వాళ్ళ హాస్పిటల్ రిపోర్ట్ వచ్చేస్తుంది. గవర్నమెంట్ హాస్పిటల్లో మీకు తెలియంది కాదు సార్, రఘురామకృష్ణరాజు గారిని కొల్లబొడిచి గర్భవతికి వచ్చేటటువంటి పాపం వ్యాధి, అందుకే నల్లగా కాళ్ల మీద నల్లటి మచ్చలు పడి రాసినటువంటి చరిత్ర. ఆ చరిత్రలో మంచాన ఉన్న ప్రతి ఒక్కరి రిపోర్టు అది
కరెక్ట్ అని మనం ఎలా అనుకుంటాం? అవన్నీ చెక్ అవునవును. చేస్తున్నారు. ఇంటికెళ్ళి చూస్తున్నారు. మీరు ఈ వ్యాధితో ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నారు? మీరు లెగవగలరా? నడవగలరా? మీకు పారాలిసిస్, స్ట్రోక్ ఎంత లెక్కొచ్చింది? అది ఎంత పర్సెంటేజ్ ఉంది? ఇవన్నీ చూసి వాళ్ళకి పెన్షన్స్ వస్తున్నాయి సార్. ఆ పెన్షన్స్ అక్రమంగా తీసుకుంటున్నవి చాలా లెక్కున్నవి. అవన్నీ కూడా తొలగిస్తున్నారు. వారి పనిలో ఉన్నారు. వారి పని వారు పెన్షన్ల దగ్గర చేయకపోవడానికి ఏంటండి తప్పు చేశారు. మేడం, ఆ అసెంబ్లీకి రాకుండానే సంతకాలు పెట్టి జీతాలు తీసుకుంటున్నారు వీళ్ళు. సార్ అసలు చాలా దారుణం ఏంటంటే నిజంగా తప్పు జరిగితే రోడ్ల మీదకి రారు సార్. కేసులు వేస్తారు. కోర్టుకు వస్తారు. అంతే కదా. సో మీరు ఇక్కడ కూడా కాలు లేని వాడిని కూడా కాలు పైకి పెట్టారే, నువ్వు నడు, నువ్వు ర్యాలీలో వాడితో పడిపో, ఎవరు చూస్తారు? ఎవరు చూస్తారు? నీకు కాలు పైకి పెట్టేసుకో, ప్యాంట్ లోపలికి పెట్టేసుకో, చేయి లోపలికి పెట్టేసుకో, ఒక చేయని చెప్పు. ఎందుకు ఇలాంటి పనులు చేపిస్తున్నారు వాళ్ళతో? దివ్యాంగులను ఎందుకు మీ రాజకీయంలో పావుల్లా వాడుతున్నారు? ఉమ్, వాళ్ళు పర్ఫెక్ట్ గా అప్లై చేస్తుంటే వాళ్ళకి వస్తుంది. అంతే ఒకవేళ కదా. తప్పు జరిగితే వాళ్ళు కోర్టులో ఫైట్ చేస్తారు. మీ రాజకీయ లబ్ధి కోసం పాపం వృద్ధుల్ని, దివ్యాంగుల్ని నడు రోడ్డు మీద తీసుకురాకండి సార్. ఎందుకంటే భగవంతుడే వాళ్ళకు ఒక లోపాన్ని పెట్టి వాళ్ళని బాధ పెడుతుంటే, ఆ లోపాన్ని మీరు వాడుతుంటే ఇంకా అసలు మిమ్మల్ని ఏమనాలి సార్? అందుకే నేను ఎన్నోసార్లు అంటుంటాను సార్, తాగుబోతులు పెళ్ళాల పుస్తల తాళ్ళు తాకట్టు పెట్టి తాగుతుంటే, తాగుబోతులనే తాకట్టు పెట్టినటువంటి ఘన చరిత్ర గత ముఖ్యమంత్రి వర్యులు. సో ఇప్పుడు కూడా దివ్యాంగుల్ని వారి లోపాన్ని తెర మీదకి తీసుకొచ్చి వారిని ఎండకి వానకి తిప్పించి మీ ఎలక్షన్ ప్రచారానికి వాడకండి. తప్పు చేస్తే ఎంఆర్ఓని సస్పెండ్ చేద్దాం. తప్పు చేస్తే కోర్టులో కేసులు ఎప్పిద్దాం. అంతే కదా. తప్పు చేస్తే ఎవరికైనా ఇట్లాంటి వాళ్ళకి సందర్భం జరిగిన- ఉంటే, ఎవరికైనా నిజంగా దివ్యాంగులే అయ్యి పెన్షన్ రాకపోతే అక్కడ ఉన్నటువంటి గ్రామ స్థాయిలో అక్కడ ఉన్న సెక్రటరియట్లో ఎవరికో చూయించేస్తే అయిపోయింది కదా, అయిపోతుంది. సో చేసేస్తున్నారు. అట్లా ఇబ్బంది లేదు. ఏదైనా 100% పొరపాటు జరిగితే ఒకవేళ అప్పటికీ కూడా కాకపోతే వాళ్ళపైన చర్యలు గవర్నమెంట్ తీసుకుంటున్నారు సర్టిఫికేట్ ఉంటుంది. సంబంధిత అధికారి పైన. సార్ గవర్నమెంట్ సర్టిఫికేట్ ఉంటది, అదే 40% కదా. సర్టిఫికేట్, 70 అనే ఇవన్నీ పోనీ గవర్నమెంట్ సర్టిఫికేట్లు కూడా కొన్ని ఫేక్ వస్తున్నాయి సార్. గవర్నమెంట్ డాక్టర్ల మీద కూడా చర్య తీసుకోవాలా? ఎందుకంటే ఇలాంటి ఫేక్ రిపోర్ట్లు ఇచ్చేసి వాళ్ళు చేతులు దులిపేసి మీకెంత మాకెంత అంటే బల్లల కింద చేతులు పెట్టే లంచం వ్యవస్థని మార్చాలనే కదా ప్రభుత్వం కొత్త పద్ధతిలో ఈ రోజు ప్రజల వద్దకే పరిపాలన అంటూ వస్తుంది. సో ఖచ్చితంగా తప్పు జరిగితే ఎవరైనా సస్పెండ్ చేద్దాం. తప్పు జరగకపోతే దివ్యాంగుల్ని రాజకీయ పావుల్లా దయచేసి వాడకండి. వారికి అన్యాయం జరిగినా మేము ప్రశ్నిస్తాం. వారికి ఎవరైనా అన్యాయం చేద్దామని అధికారిని సస్పెండ్ చేస్తాం, కోర్టులో ఫైట్ చేస్తాం. దయచేసి మీ అభ్యర్థనలు కలెక్టర్కి స్పందన పెట్టండి, ఎస్పీకి స్పందన పెట్టండి. అంతేగా